హలో ఆల్, వెల్కమ్ టు కాగ్నిఫై తెలుగు ట్యూటోరియల్స్. సో ఈ వీడియోలో మనం జావాని విండోస్ అండ్ మ్యాక్ ఓఎస్లో ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎక్లిప్స్ ఐడి ఇన్స్టాలేషన్ అండ్ సెటప్, అండ్ దెన్ ఫస్ట్ జావా ప్రోగ్రామ్ హలో వరల్డ్ని ఎలా చేయాలో చూద్దాం. లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ జావా ఇన్స్టాలేషన్ ఆన్ విండోస్. ఫస్ట్ జావాని ఇన్స్టాల్ చేయడం చూద్దాం. బిఫోర్ దట్ మీ సిస్టంలో ఆల్రెడీ ఏదైనా జావా వర్షన్ రన్నింగ్లో ఉందేమో చెక్ చేయండి. ఎలా చేయాలంటే మీ సిస్టంలో సర్చ్ బార్లో సిఎండి అని టైప్ చేయండి. సిఎండి ఈజ్ నథింగ్ బట్ కమాండ్ ప్రాంప్ట్. సో ఓపెన్ చేశాక అందులో జావా -వర్షన్ అని టైప్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న మెసేజ్ లాగా జావా ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ మెసేజ్ అని వస్తుంది. సో మీ సిస్టంలో జావా ఇన్స్టాల్ అవ్వలేదు అని అర్థం. ఒకవేళ ఏదైనా ఇన్స్టాల్ అయ్యి ఉంటే మీకు అక్కడ దాని వర్షన్తో సహా చూపిస్తుంది. సో నౌ ఇప్పుడు మీ బ్రౌజర్ ఓపెన్ చేయండి. సో గూగుల్లో సెర్చ్ చేయండి జావా జేడీకే డౌన్లోడ్ ఒరాకిల్ అని సెర్చ్ చేయండి. ఒరాకిల్ అఫీషియల్ సైట్ ఓపెన్ చేయండి. సో లేటెస్ట్ వర్షన్ని సెలెక్ట్ చేయండి. హియర్ ఐఎమ్ సెలెక్టింగ్ జావా జేడీకే 21. వై అంటే బికాస్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా 8, 11, 17 అండ్ 21 ఇవన్నీ లాంగ్ టర్మ్ వర్షన్స్ అన్నీ. సో జేడీకే 17 కంటే 21 అనేది లేటెస్ట్ వర్షన్ అనమాట. సో ఇక్కడ విండోస్ 10 ఆర్ 11 ఏదైనా సరే విండోస్ క్రాస్ 64 ఎక్స్టెండ్ ఇన్స్టాల్ అని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత .exe ఫైల్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. సో మొత్తం సెటప్ అంతా ఫినిష్ చేయండి. ఇన్స్టాల్ కంప్లీట్ అవుతుంది. ఇన్స్టాలేషన్ అయిపోయాక సేమ్ అగైన్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి అండ్ టైప్ చేయండి జావా -వర్షన్. ఇందాక లేని వర్షన్ ఇప్పుడు వస్తుంది, చెక్ చేసుకోండి. ఇఫ్ ఒకవేళ వర్షన్ డిస్ప్లే అవ్వలేదు అంటే మాన్యువల్గా మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో సెట్ చేయాలని మీ విండో సర్చ్ బార్ ఓపెన్ చేయండి. సో సర్చ్ బార్లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని సర్చ్ చేయండి. సో అక్కడ సిస్టమ్ ప్రాపర్టీస్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. సో అక్కడ అందులో అడ్వాన్స్కి వెళ్ళండి. సో దెన్ అక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లోకి వెళ్ళండి అండ్ ఇక్కడ పాత్ సెట్ చేయండి. సో పాత్ ఈజ్ నథింగ్ బట్ ప్రోగ్రామ్ ఫైల్స్లో జావా జేడీకే ఒక ఫోల్డర్ ఇన్స్టాల్ అయి ఉంటుంది. అందులో బిన్ యొక్క పాత్ అనేది యాడ్ చేయండి. ఇక్కడ చూపిస్తున్న లింక్లానే ఉంటుంది అక్కడ. సో నెక్స్ట్ కమాండ్ ప్రాంప్ట్ని రీస్టార్ట్ చేయండి అండ్ ట్రై అగైన్. ఇప్పుడు మీకు జావా యొక్క వర్షన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ జావా ఇన్స్టాలేషన్ ఆన్ మ్యాక్ యూజర్స్ కూడా సేమ్ ప్రాసెసే ఫాలో చేయండి. జావా జేడీకే డౌన్లోడ్ అని సర్చ్ చేయండి. ఒరాకిల్ సైట్ వెళ్ళండి. అయితే ఇక్కడ నథింగ్ బట్ .dmg ఇన్స్టాలర్ని డౌన్లోడ్ చేయండి. సో జావా ఇన్స్టాలేషన్ పాత్ అంతా ఫినిష్ చేయండి అండ్ నెక్స్ట్ సెటప్ అయిపోతుంది. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక అయితే మ్యాక్ ఓఎస్లో టెర్మినల్ ఓపెన్ చేయండి. సో టెర్మినల్లో సేమ్ జావా -వర్షన్ని సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు డైరెక్ట్గా వర్షన్ డిస్ప్లే అవుతుంది. ఎటువంటి సెటప్ చేయాల్సిన ప్రాపర్గా అవసరం లేదు. అండ్ నౌ ఎక్లిప్స్ ఐడి ఇన్స్టాలేషన్. దెన్ అగైన్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. డౌన్లోడ్ ఎక్లిప్స్ ఐడిని సెర్చ్ చేయండి. సో మీకు ఇక్కడ eclipse.org.downloads అనే వెబ్సైట్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. సో ఈ పేజ్లో డౌన్లోడ్ 64 బిట్ని మీ సిస్టమ్ వర్షన్ ఏదైనా సరే దాన్ని డౌన్లోడ్ చేయండి. బేస్డ్ ఆన్ యువర్ ఓఎస్, విండోస్ ఆర్ మ్యాక్ ఓఎస్ ఏదైనా సరే అందులో 64 బైట్ ఇన్స్టాల్ చేయండి, నో ప్రాబ్లం. డౌన్లోడ్ కంప్లీట్ అయ్యాక ఇన్స్టాలర్ ఓపెన్ చేయండి. దెన్ ఇన్స్టాలర్ ఓపెన్ అయ్యాక సెలెక్ట్ చేయండి ఎక్లిప్స్ ఐడి ఫర్ జావా డెవలపర్స్. నెక్స్ట్ లొకేషన్ ఇన్స్టాలేషన్ లొకేషన్ సెట్ చేయండి. యాక్సెప్ట్ టర్మ్స్, క్లిక్ ఇన్స్టాల్, ఎవ్రీథింగ్. ఆటోమేటిక్గా ప్రాసెస్ అంతా ఫినిష్ చేయండి. ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక లాంచ్ చేయండి. అండ్ నౌ క్రియేట్ జావా ప్రాజెక్ట్. ఎక్లిప్స్లో జావా ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ క్రియేట్ జావా ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి అండ్ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఇంట్రో అని క్రియేట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ జావా జేడీకే 21 కూడా కనిపిస్తుంది అక్కడే. దెన్ నథింగ్, జస్ట్ ఫినిష్ అని టైప్ చేసేయండి. ఫినిష్ మీద క్లిక్ చేసేయండి.
నెక్స్ట్ అక్కడ కింద మనకి ఎస్ఆర్సీ అని కనిపిస్తుంది కదా. ఎస్ఆర్సీ ఇస్ నథింగ్ బట్ సోర్స్ ఫోల్డర్. సో అక్కడ నేను ఒక న్యూ ప్యాకేజీని క్రియేట్ చేస్తున్నాను. చేయండి. న్యూ ప్యాకేజ్ నేమ్ వచ్చేసి న్యూ ప్యాకేజ్ అని ఇస్తున్నాను. దెన్ అక్కడ ఒక న్యూ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ చేయండి. క్లాస్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ హలో వరల్డ్. అండ్ ఇక్కడ బాక్స్ క్లిక్ చేయండి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆక్స్ అనేది ఇది మన యొక్క మెయిన్ ఫంక్షన్ అనమాట. ఇది మనకి ఇక్కడ ఆటోమేటిక్ క్లిక్ చేయొచ్చు. దెన్ ఫినిష్ మీద క్లిక్ చేయండి. క్లాస్ ఓపెన్ అయ్యాక మెయిన్ మెథడ్లో ఈ లైన్ టైప్ చేయండి, system.out.println hello world. దెన్ మీకు అక్కడ గ్రీన్ ఐకాన్ అనేది కనిపిస్తుంది ప్లే బటన్ లాగా. సో దాని మీద క్లిక్ చేయండి. కన్సోల్లో అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది ఇప్పుడు, హలో వరల్డ్. సో మీ ఫస్ట్ జావా ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్లీ రన్ అయింది ఇన్ ఎక్లిప్స్ ఐడి. సో దట్స్ ఆల్ ఫర్ ది వీడియో గైస్. సో ఈ వీడియోలో మనం ఎక్లిప్స్ ఐడి ఇన్స్టాల్ చేయడం, ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం, హలో వరల్డ్ ప్రోగ్రామ్ని రన్ చేయడం చూసాం కదా. ఇవి బిగినర్ లెవెల్లో చాలా ఇంపార్టెంట్ స్టెప్స్. నెక్స్ట్ వీడియోలో మనం జావా వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. సో ఈ కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి కాగ్నిఫై తెలుగుకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.